నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. ఇక్కడ ఆకుకూరలు కొంచెం వేసాను చూద్దాం. గార్డెన్‌లో ఉన్నాయి టబ్బుల్లో. తోటకూర 2 రకాలుంది. పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, బచ్చల కూర ఉంది. కాకపోతే ఇక్కడ నేలపైనని చెప్పేసి నేను మొత్తం మట్టంతా ఇలా మెత్తగా తవ్వేసి వేశాను. ఇక్కడంతా గోంగూర విత్తనాలు వేశాను. కొన్ని చిన్న చిన్న మొక్కలు అయ్యాయి. మామూలుగా ఉన్న చెట్లువే విత్తనాలు ముదిరిన గింజలు ఉంటాయి కదా, అవి వేశాను. కొంచెం అక్కడక్కడ అయ్యాయి. దూరంగా వేశాను. కొన్ని విత్తనాలు అవ్వలేదు. ఇక్కడ ఈ లైన్గా పాలకూర వేశాను. ఒక 5-6 రోజులు అవుతుందేమో, ఒక వారం రోజుల లోపే అవుతుంది ఇక్కడ పాలకూర విత్తనాలు వేసి. ఇదిగోండి, ఇవి మన విత్తనాలు కొత్తగా వేసేటప్పుడు మాత్రం కొంచెం పెరిగే వరకు రోజు నీరు వేయాలండి. అది డైరెక్ట్గా పైప్తో కాకుండా చిలకరించాలి. డైరెక్ట్గా వేస్తే పడిపోతాయి. ఇక్కడ మెంతికూర ఉంది. మధ్యలో బెండ విత్తనాలు వేసాను. అవి కూడా నా దగ్గర ఉన్న బెండ మొక్కలవి. ముదిరిన కాయ గింజలు తీసి, ఎండిన కాయ గింజలు తీసి అలాగే అక్కడక్కడ వేసాను. అక్కడ ఉంది. ఇదంతా మెంతికూర. ఇది కూడా రోజు ఇక తడిగా ఉంటుంది చూసారా. పొడిగా అయితే మాత్రం మొక్కలు పడిపోతున్నాయి. ఇంకా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. ఇదంతాను మట్టి మెత్తగా తవ్వేసి ఒక లైన్గా వేసానండి. ఇలాగా చిక్కగా అయిపోయి. మెంతికూర అయితే మాత్రం కొంచెం విత్తనాలు చిక్కగానే వెయ్యాలి, మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి ఇలా అయ్యింది. ఇక్కడ మెంతికూర వేసాను. ఇది పాలకూర. అక్కడ గోంగూర వేసాను. ఇదిగోండి చుట్టూ ఇలాగ చిన్న పుల్లలతో ఇలా ఎందుకు కట్టానంటే, ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది. అక్కడని చాలామంది పువ్వులకు వస్తారు, చూసుకోకుండా తొక్కేస్తారేమో అని అలాగా కొంచెం వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసమని అలాగ ఉంచాను అంతే. ఇదిగోండి ఇక్కడ బీర అంటే విత్తనాలు ఎప్పుడు అవ్వట్లేదని మామూలు ఒక దగ్గర ఒక చిన్న కుండీలో వేసి చూశాను. అన్నీ మొలకలు వచ్చాయి. అవన్నీ తీసేసి ఇక్కడ వేశాను. ఇదైతే కొంచెం బాగానే ఉన్నాయి. ఇవి ఉదయం నాటాను ఈ 2. ఇవ్వండి, ఇక్కడ బీర వేశాను. ఇక్కడ కూడా గోంగూర ఉంది కొంచెం. ఇవ్వండి, ఇంక ఇవి కొత్తగా వచ్చాయి. ఇవి ఇంకా విత్తనాలు వేసాను, ఇంకా వస్తాయేమో మరి మొలకలు. చూసారు కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.